ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం. ఉద్యోగుల జీతాల పెంపుతో పాటు 28న ఇళ్ల పట్టాల పంపిణీ. ఉద్యోగులకు తిరుమల పాలక మండలి తీపి కబురు వినిపించింది. జీతాల పెంపుతో పాటు ఇళ్ల పట్టాలను సైతం ఉన్నట్లు ప్రకటించింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన నేడు జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న 3,518 ఉద్యోగులకు ఇంటి పట్టాలు ఈ నెల 28న ఉన్నట్లు చెప్పారు. అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సైతం త్వరలో ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించారు. పోర్టు, శానిటేషన్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు భూమన వెల్లడించారు. అలాగే తిరుమలలో ఉండే మఠాలకు ప్యాకేజీని కూడా ₹1,00,00,000 వరకు పెంపు అయితే చేశారు. జార్ఖండ్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే, టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నారు. జనవరిలో మరో 1,500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. రిటైర్డ్ ఉద్యోగుల తదితరుల కోసం మరో 350 ఎకరాల్లో 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూమి ఏదైతే దాన్ని చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. శానిటేషన్ ఉద్యోగుల వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు అయితే పెంచాలని నిర్ణయించారు. పోర్టు కార్మికుల వేతనాలు 28,000 నుంచి 38,000కు పెంపు, 10,000 నుంచి అంటే 10,000 పెంచాలని కూడా నిర్ణయించారన్నమాట. అంటే అదనంగాన వాహనం బేరర్లు, గ్రానం కార్మికులు స్కిల్ లేబర్గా గుర్తించిన తగిన విధంగా వేతనాలు అయితే పెంచాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. కళ్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000గా ఇవ్వాలని నిర్ణయించారు. తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాలు నిర్మించాలని ఆమోదం తెలిపారు. తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని నిర్ణయించారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయించి చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం 2 కోట్లు కేటాయించారు. శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు ₹300 ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయం పెద్ద జిఆర్, చిన్న జిఆర్ మఠాలకు ప్రతి ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో ₹1,00,00,000 పెంచారు. పెద్ద జిఆర్ మఠానికి 2 కోట్ల నుంచి 2,60,00,000కు పెంచారు. చిన్న జిఆర్ మఠానికి 1,70,00,000 నుంచి 2,10,00,000కు పెంచారు. సో ఈ విధంగా కీలక నిర్ణయాలు అయితే చేశారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.